బ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత జ్ఞాననేత్రముచే మహనీయుల ఆ ఆత్మను తప్పక చూడగలుగుతున్నారనేట చెప్పుట వలన జీవితమునందు ప్రతి మానవుని యొక్క ప్రథమ కర్తవ్యము అవివేకమును పోగొట్టుకొని విషయ విరక్తి కలిగి మనస్సును బయటకు పరిగెత్తనీయకుండా చేసి జ్ఞాన విచారణ ద్వారా హృదయ పరిశోధన ద్వారా లోనగల ఆత్మనెరుగుటయే యగును. పశ్యంతి జ్ఞానచక్షుషః అని అసందిగ్ధముగా చెప్పివేయబడినందువలన జ్ఞాననేత్రమును సంపాదించుటయే తరువాయి భగవద్దర్శనము జీవునకు లభించియే తీరునని స్పష్టమగుచున్నది. అట్టి జ్ఞాననేత్రము లేనిచో జీవితము నిరర్ధకమే కాగలదు. ప్రతి మానవుని యొక్క ప్రథమ కర్తవ్యము అంటే అవివేకమును పోగొట్టుకొని విషయాదులందు విరక్తి కలిగి మనస్సును బయటకు పరిగెత్తనీయకుండా చేసి జ్ఞాన విచారణ ద్వారా హృదయ పరిశోధన ద్వారా లోనగల ఆత్మనెరుగుటయే యగును. భగవానుడు ఇక్కడ ప్రతి మానవుడి యొక్క కర్తవ్యాన్ని ఇక్కడ గుర్తు చేయటం జరిగింది. అంటే మానవుడు అంటే అజ్ఞానము లేకుండా ఉండేవాడు అని అర్థం. మా అంటే అజ్ఞానము, నా అంటే లేకుండా, వా అంటే వర్తించే, డు అంటే ఉండేవాడు అని. అంటే అజ్ఞానము అంటూ లేకుండా జ్ఞానమాత్రంగా జ్ఞానరూపకంగా ఉండేవాడే ఇక్కడ మానవుడు అని చెప్తూ ఉన్నాడు. మరి అటువంటి మానవత్వము అనేది, మానవుడు అనే పదానికి అర్థాన్ని మనం చూసుకున్నట్లయితే అజ్ఞానము అంటే ఏమిటి అంటే ఏ మనస్సు అయితే ఉన్నదో మన మనస్సు అది బయటకి అంటే విషయాదుల మీదకి పరిగెత్తే యొక్క విధానం ఏదైతే ఉందో అదే ఇక్కడ మనకు అజ్ఞానము. అందువల్ల ఇక్కడ ఎవరో ఈ మానవత్వాన్ని మనం నిలుపుకోగలుగుతాము అంటే ఆ విషయాదుల యందు విరక్తి కలిగిన మనస్సు ఏదైతే ఉన్నదో అటువంటి మనస్సు కలిగిన వాడే ఇక్కడ వాస్తవమైన జ్ఞానాన్ని పొందేదానికి అర్హతను సంపాదించగలుగుతాడు. అయితే ఇప్పుడు మరి ఏంటిది ఆ విషయాలు అంటే ఏ మనస్సు అయితే ఈ దృశ్యరూపకం మీద పరిగెత్తుతూ ఉన్నదో, దృశ్య వ్యామోహాన్ని తగిలించుకుంటూ ఉన్నదో, దృశ్య వ్యామోహాన్ని తగిలించుకోవటం అంటే మనం ఆ దృశ్యాన్ని పట్టుకోవటం కాదు, దాన్ని కౌగలించుకోవటం కాదు. ఇక్కడ ఏ జ్ఞానేంద్రియాలైతే ఉన్నాయో అవి కానీ ఈ దృశ్యం వైపు పరిగెత్తేటప్పుడు వాటితోటి మమత్వం అనేది ఏర్పడటం జరుగుతూ ఉంది. అది మనకు తెలియబడకుండానే ఆ మమత్వం అనేది మనకి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అదియే ఇక్కడ విషము, విషయాలంటే విషము అన్నమాట. ఏమిటిది ఆ మమత్వము అంటే మనం ఒక దృశ్యాన్ని చూసినప్పుడు అది ఎంతో బాగుంది అని అనుకుంటాం.
ఎంతో బాగుంది అని అనుకున్న తర్వాత అంతటితోటి వదిలిపెట్టదు మనస్సు. బాగుండదాన్ని నాకు కావాలి, అది ఎట్లయినా సరే నేను దాన్ని సాధించాలి, దాన్ని సంపాదించాలి అని దాని మీద మమకారం అనేది ఏర్పడటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ మమకారం జరిగినాక తర్వాత దానికి సంబంధించిన క్రియ పని ఏదైతే ఉందో దాన్ని మొదలు పెడతాం. అది మొదలుపెట్టిన తర్వాత దాన్ని సాధించే మట్టుకు ఇక వదలమన్నమాట. వదలందగాక ఇక దానికి సంబంధించిన గుర్తులు కానీ, దానికి సంబంధించిన మెలకువలు కానీ, ఇవన్నీ కూడా మన లోన తెలియబడకుండా ఈ మనసు చిత్తములో నిగూఢంగా వాసనల రూపకంగా, కాంక్రీట్ రూపకంగా దృఢపడతాయి. అవి ఏ విధంగాను అంటే మన టేప్ రికార్డులో కానీ మనం ఎటువంటి పాటలో లేకపోతే ఎటువంటి మాటలో మనం టేపు చేస్తే ఆ టేపులో మన కానరాకుండా ఏ విధంగా టేప్ అయి ఉంటాయో అదే విధంగా ఈ జ్ఞానేంద్రియాల యొక్క ఈ బయట ప్రపంచం మీద ఈ దృశ్యానికి సంబంధించిన నచ్చినది నచ్చనిది అంటే మనకు సానుకూలమైంది, మనకు వ్యతిరేకమైనది, ఈ రెండింటి యొక్క విషయాలు, ఈ రెండింటి యొక్క పద్ధతులను ఏవైతే ఉన్నాయో అవి మన ఒక టేప్ రికార్డులో రికార్డ్ అయినట్టు మన చిత్తములో దాగి ఉంటాయి అన్నమాట. అవి ఇక్కడ విషయ వాసనలు అంటే. మరి అటువంటి విషయవాసనలో మనం తెలియబడకుండానే అది మొత్తం టేప్ అయిపోతూ ఉంటుంటుంది. మనం ప్రపంచం మీద తిరుగుతుంటాం, అది బాగుంది ఇది బాగుందని కంటితోటి చూసే దృశ్యాన్ని చూస్తూ ఉంటాము. ఈ చర్మంతో స్పర్శకు సంబంధించిన యొక్క విషయాలు ఏవైతే ఉంటే దాన్ని అది కావాలి అని కోరుకుంటూ ఉంటాము. లేదు, ఈ శబ్దం ద్వారా మన చెవి ద్వారా వినే శబ్దం అయితే ఉందో ఆ శబ్దం ద్వారా వినే శబ్దాన్ని ఈ శబ్దం బాగుంది అది మళ్ళీ మళ్ళీ వినాలి అని దాని మీద మమకారం పెట్టుకొని దానికోసం కోరుకుంటూ ఉంటుంటాము. మరి ఈ నాలిక ద్వారా ఈ జిహ్వ సాఫల్యం ఏదైతే ఉందో దాన్ని మనకు ఇష్టమైన రుచికరమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి కావాలి అని వాటిని తెచ్చుకోవటము, వాటి కోసం కనీసం కార్యకలాపాలు చేసి వాటిని సంపాదించుకోవటం, వాటిని అనుభవించేదానికి సంబంధించిన వాసనలతోటి మనం పాటుపడుతూ ఉంటుంటాము. ఈ విధంగా ఈ విషయ వాసనలు అనేది ప్రతి ఒక్క మానవుణ్ణి బంధించి కనేసుకొని మమత్వాన్ని దాంట్లోనే ఇముడుకునే ఏవైతే ఉన్నాయో అయ్యే ఇక్కడ విషయాలు అనేది. ఇప్పుడు అటువంటి విషయాల మీద విరక్తి కలిగితేనే మనస్సుకి వాస్తవమైన మన అంతరంగికంగా ఈ దేహంలో ఆంతరంగికంగా ఉండే ఏ జ్ఞానమాత్రంగా ఉండే ఆత్మస్వరూపం అయితే ఉన్నదో ఆ స్వరూపాన్ని పొందేదానికి వీలు పడుద్ది, లేకపోతే వీలు కాదు అనే భగవానుడు మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. ఈ విషయ విరక్తి అనేది మనస్సు బయటికి అంటే ఈ మనస్సు అనేది ఈ ఇంద్రియాదుల ద్వారా బయటికి పరిగెత్తనీయకుండా చేసి ఈ ఆంతరంగికంగా మనస్సును మరలించి జ్ఞాన విచారణ అంటే ఏ విచారణ ఆత్మయందు అంతరంగికంగా మనస్సు అనేది జ్ఞానస్వరూపం అంటే ఏమిటి, మరి ఎక్కడి నుంచి మనస్సు అనేది కదులుతూ ఉన్నది, కదిలి మరి ఎక్కడికి విలీనమైపోతూ ఉన్నది అని నిరంతరము తన ఆంతరంగికంగా పరిశోధన చేసి ఆంతరంగికంలో జరిగే యొక్క చేర్పులు మార్పులు కదలికలు ఏవైతే ఉన్నాయో వాటి నిరంతరం కూడా చూస్తూ ఈ బయటికంటూ పోనీయకుండా ఎవరైతే అటువంటి విచారణ జరుపుతూ ఉంటారో వాళ్ళే దానినే ఇక్కడ జ్ఞాన విచారణ అంటారన్నమాట. అటువంటి జ్ఞాన విచారణ ద్వారా మన హృదయంలో ఉన్న సమస్తం మొత్తం కూడా పరిశోధన కానీ చేసినట్లయితే ఆ పరిశోధనలో మనకి ఆత్మ యొక్క స్వరూపము ఇట్టిది అని మనకి గోచరం అవుతూ ఉంటుందన్నమాట. అందుకని పశ్యంతి జ్ఞానచక్షుష అని అసందిగ్ధముగా చెప్పివేయబడినందువలన జ్ఞాననేత్రమును సంపాదించుటయే తరువాయి. ఎప్పుడైతే మన ఈ జ్ఞానం అనే నేత్రాన్ని సంపాదించగలుగుతామో వెంటనే భగవద్ దర్శనము జీవుడకు లభించియే తీరును.
ఎప్పుడైతే మన ఆంతరంగికంగా ఈ జ్ఞానంతో ఈ జ్ఞానాన్ని మన ఆంతరంగికంగా ఉండే ఏ అయితే ఉండయో ఈ మనస్సు యొక్క కదలికలు కానీ, మనసు ఈ బయట ప్రపంచం మీదకు పోయే విధానం కానీ, దాన్ని లోనక మరలించి ఏ స్థానం నుంచి కదులుతుందో మళ్ళీ ఆ స్థానంకే పోయే విధానాన్ని మనం ఒక్కొక్కటేసారి కాదు పదే పదే దాన్నే కానీ మననం చేస్తూ దాని చేష్టలన్నీ కానీ మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ అసలు మనస్సే లేకుండా పోయే స్థితే మనకు తయారవుద్ది. ఇక మనసే లేకుండా పోయే స్థితి మనకు తయారైనప్పుడు అక్కడ ఉండేది ఏంటిది? ఎప్పుడైతే మనస్సే లేకుండా పోయే స్థితి మనకు తయారైనప్పుడు ఆ మనస్సును గుర్తెరుగు చూసే యొక్క జ్ఞానమే ఇక్కడ వాస్తవమైన జ్ఞానము, జీవుడు అంటే. అటువంటి స్థితి మనకు ఎప్పుడైతే తయారవద్దో వెంటనే భగవద్ దర్శనం అనేది వెంటనే జీవుడికి ప్రాప్తించుద్ది, లభించే తీరునని భగవానుడు నిస్సందేహంగా ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఇంకా చిత్తశుద్ధి లేని వారు ప్రయత్నము సలిపినప్పటికీ ఆత్మను చూడజాలరనే చెప్పుచున్నారు. యతంతో యోగినచ్చైనం పశ్యన్నాత్మన్యవస్థితం యతంతోప్య కృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. ఆత్మసాక్షాత్కారమునకై ప్రయత్నము చేయుచున్న యోగులు తమ యందున్నట్టి ఆత్మను చూచుచున్నారు, అనుభూతము అనర్చుకొనుచున్నారు. అట్లు ప్రయత్నము చేయుచున్న వారైనను చిత్తశుద్ధి లేని అవివేకులు ఈ ఆత్మను చూడజాలకొన్నారు. మన ఈ లోకములో అనేకులు భగవత్ప్రాప్తికై ప్రయత్నించుచున్నప్పటికీ అందులో కొంతమంది సఫలురగుటకును కొంతమంది విఫలమును పొందుటకును కారణమేమియో తెలియజేయబడిందన్నమాట. అంటే చిత్తము శుద్ధి కలిగి యత్నించువారు తప్పక సాఫల్యమును పొందగలరు, అనగా పరమాత్మను తమయందు సాక్షాత్కరించుకొనగలరు. అదేవిధంగా అదే ప్రయత్నము అవే ధ్యానాదులు గావించుచున్నప్పటికీ కూడా చిత్తములో మలినములు ఏవైతే ఉన్నాయో ఈ మలినములు సంస్కరింపబడని మనస్సు గలవారు, అంటే ఈ మలినాలనేది సంపూర్తిగా తొలగనే మనస్సు గలవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరమాత్మనే సాక్షాత్కరించుకొనజాలరు. అంటే పరమాత్మనే వాళ్ళకి సాక్షాత్కారం అవటం అనేది జరగనే జరగదు. అందువల్ల ఇక్కడ ఎవరయ్యా దైవానికి దైవ దర్శనము ఎవరికీ అవుద్ది, ఎవరికీ భగవంతుని యొక్క దర్శనము కాదు అని రెండింటి యొక్క వివరణ ఇక్కడ మనకి తెలియజేయటం జరిగిందనమాట. ఎవరైతే ఈ చిత్తములో వాసనల రూపకములో ఉండ విధానం ఏదైతే ఉన్నదో ఆ వాసనల సంపూర్తిగా అంటే బయట ప్రపంచానికి దృశ్యరూపకానికి సంబంధించినవి అనేకత్వంతో కూడుకున్న మమేకమేదైతే ఉన్నదో వాటిని గురించి సంబంధించిన వాసనలో తొలగనంతసేపు భగవంతునికి మనకి చాలా దూరంగా ఉండటం జరుగుద్దన్నమాట. అవి ఏ రకంగా అయితే భక్తి ద్వారా కానీ పెద్దలు మహాత్ములు వాళ్ళు ప్రవచనముల ద్వారా కానీ ఇటువంటి సద్గ్రంథముల ద్వారా కానీ వాటిని సంపూర్ణంగా మనం అయి స్తోత్రం చేసి అంటే విని వాటిని మనం సొంతంగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా నిరంతరము అటువంటి మెలకువతోటే మన ప్రయాణం అనేది ఈ జీవిత గమనం అనేది ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకే అప్పుడు ఈ బయట వాసనలు అనేది తొలగిపోయేదానికి వీలు పడతాయి. అయితే ఈ బయట వాసనలు మరి ఎందుకు తొలగిపోవాలి, ఎందుకు వాటిని తొలగించుకోవాలి అనంటే అవి కొద్దిసేపుండి మరలా లేకుండా పోయేయే.
మనం ప్రతి ఒక్కరము కానీ ఒక్క నిమిషం సేపైనా, కనీసం ఒక్క 5 నిమిషాల సేపైనా సరే ఈ దృశ్యానికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉన్నాయో, దృశ్యానికి సంబంధించిన విధానం ఏదైతే ఉందో దాన్ని మనం అనుభవపూర్వకంగా చూసినట్లయితే ఏదైనా సరే కొద్దిసేపే ఉండి మరలా లేకుండా పోతుంటాయి. మరి కొద్దిసేపు ఉండి మరలా లేకుండా పోయే వాటిని మనం అది శాశ్వతము, అదే నిజము అని పెనేసుకొని ఉంటాం. ఆ పెనేసుకునేది ఏదైతే ఉన్నదో ఆ కొద్దిసేపు లేకుండా మరలా ఉండి ఉన్నట్టు మళ్ళీ లేకుండా పోయేటట్టు ఉండే విధానం ఏదైతే ఉన్నదో అవి నిజము అని నమ్మి ఆటి వెంటే పడుతున్నాం. కాబట్టి అయ్యే ఇక్కడ భగవంతుని యొక్క దర్శనానికి పెద్ద కాంక్రీటుగా అడ్డుగోడగా ఉండటం జరుగుతూ ఉన్నది. అందువల్ల వీటిని తొలగించుకోవాలి అంటే ఎవరికి వాళ్ళే తొలగించుకోవాలి. ఈ ఎవరో ఒకరు చెయ్యి పెట్టి తీసేసేయో లేకపోతే తొలగించేయో కాదు. పెద్దలుండారు అంటే, గురువులు ఉండారంటే ఫలాని మార్గాన్ని చూపెట్టగలుగుతారే కానీ వాళ్ళు స్వయంగా మన హృదయంలో దాగి ఉన్న ఈ వాసనలమయము, ఈ దృశ్యరూపకానికి సంబంధించిన వ్యామోహం ఏదైతే ఉన్నదో అది మనమే పెంచుకున్నాం. కాబట్టి లేకనే ఉండట్టు భ్రమపడ్డాము. ఆ భ్రమతోటి అది నిజమని పరిగెత్తుతున్నాం. అది మనం నిజం అనుకున్నా కూడా అబద్ధమే అయిపోతూ ఉంటుంది. కానీ ఆ మెలకువనేది తెలియక అది మనం నిజమే అనుకొని పరిగెత్తే యొక్క విధానమే ఇక్కడ దృశ్యానికి సంబంధించిన వాసనలమయము అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఆటినే ఇక్కడ మలినాలు అని కూడా చెప్తారు. ఆ మలినాలు, ఆ మలిన చిత్తులు సంస్కరింపబడని మనస్సు గలవారు పరమాత్మని సాక్షాత్కరించుకొనుటకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలుపడదు. ఈ లోకములో కొంతమంది శాస్త్ర పాండిత్యము కలవారు కొంతమంది ఉంటారు. మున్నగునవి మాత్రమే కలిగి వేషధారులుగా నున్నవారై ధ్యానాదులను చేయుచున్నట్లు కనిపించుచుంటారు. అట్టివారు ఇంద్రియ నిగ్రహము లేని కారణము చేతను, చిత్తశుద్ధి లేనందువలనను ఆత్మను తమ యందు గాంచజాలరని ఈ శ్లోకమున ఘంటాపదముగా చెప్పివేయబడినది. అంటే ఎవరైతే కొంతమంది ఈ లోకములో ధ్యానాదులు జరిపేవారు కానీ, లేక కొంతమంది శాస్త్రాన్ని కనీసం ఉపాసన బట్టి శాస్త్రములో ఉన్న విషయాలను మొత్తాన్ని తెలుసుకొని శాస్త్ర పాండిత్యము గలవారు కానీ, ఇట్లా చాలామంది చాలా రకాలుగా ఇక్కడ ఆత్మాన్వేషణకై పరిగెట్టడం కానీ చేయటం కానీ జరుగుతూ ఉన్నది. అయితే వాళ్ళకి ఈ చిత్తంలో శుద్ధత్వం అంటూ లేకపోతే ఇవన్నీ కూడా వృధా ప్రయాసే అని మనకి ఇక్కడ ఘంటాపదంగా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఒక ఉపమానం, క్షేత్రమును బాగుగా దున్ని, అంటే మన భూమిని బాగుగా దున్ని కలుపు తీసి శుద్ధము చేసి ఎరువు చల్లి ఆ పిదప విత్తనము వేసినచో చక్కగా పైరగును. అదేవిధంగా అట్లు కాకుండా దున్నకుండా, కలుపు తీయకుండా, లేక ఉసర క్షేత్రమున వేసినను, అంటే అందుట్లో ఆ గడ్డి గేదములో మనం విత్తనాలు వేసినను ఆ విత్తనం అనేది మొలవదు. ఒకవేళ ఏదన్నా మలిసినప్పటికీ కూడా అది మనకు ఫలాన్ని ఇవ్వదు. కాబట్టి దైవాన్ని పొందాలి, దైవ దర్శనం కావాలి అన్నప్పుడు ఏదైతే మొట్టమొదటి సాధన చతుష్టయ సంపత్తి మున్నగు వాని ద్వారా చిత్తమును మున్ముందు శుద్ధమనర్చుకొని అత్తరి ఆత్మ విచారణ ధ్యానాదులచే అతి సులభముగా ఆత్మ అనుభూతము కాగలదు. ఓం తత్సత్.